ఈ రోజుల్లో ఖురాన్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? యేసుక్రీస్తు వారు ప్రవక్త అయితే ప్రవక్తలందరూ ఏం చెప్పారంటే మార్గాన్ని చూపించారు. కానీ యేసు ప్రభువులో ఉన్న తేడా ఏమిటంటే మార్గాన్ని చెప్పడానికి రాలా, ఆయనే మార్గమై ఉన్నారు. దినానికి 5 పూట్ల నమాజ్ మాకు ఉండేది. ఫరజ్, జుహర్, అసర్, మగ్రిబ్, ఈషా అంటాం. ఎరా నీవు నీ క్రైస్తవులు మోక్షానికి వెళ్తారు, ఇంతమంది ముస్లిం ప్రజలందరూ నరకానికి వెళ్తారా అని ఆ కత్తెర తీసుకొని పొడవబోయాడు మన. నీవు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో వాళ్ళందరినీ వెలివేస్తారు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే, నేను వెలివేసేస్తున్నావు అన్నారు. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ప్రియమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు మహమ్మదీయ కుటుంబం నుంచి రక్షించబడిన ఈ యొక్క అయ్యగారు పేరండి షేక్ నాగూర్ మీరావలి. షేక్ నాగూర్ మీరావలి గారి అయ్యగారు సాక్షి రోజుకు 5 సార్లు నమాజ్ చేసే ఈ యొక్క అయ్యగారు, ఇతని యొక్క తండ్రి ఆ యొక్క నమాజు నడిపించే యొక్క విధంగా ఇతని తండ్రి ఉన్నారు. ఇతను దేవుని ఎలా తెలుసుకోవాల్సి వచ్చింది, అనేకమైన ప్రశ్నలకి అనేకమైన సమాధానాలు ఈ యొక్క సాక్ష్యంలో వస్తాయి. తప్పకోకుండా చూడండి. ఒక విషయం ఏంటంటే, నువ్వు ఈ ముస్లిం నుండి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నేను చనిపోతానని అతని తల్లి చెప్పడం, తర్వాత ఏమైంది అనేకమైన విషయాలు, ఇతని రక్షణ జీవితంలోకి ఈ అయ్యగారు ఎలా వచ్చారో తప్పకోకుండా ఈ సాక్ష్యాన్ని చూడమని కోరుచున్నాను. వందనాలు అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సహోదరులు జోషి గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చి మరి ఆయన సన్నిధిలో ఆయన మహిమ కోసము ఈ సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మొదటగా నేను మహిమను ఆరోపిస్తూ ఉన్నాను. నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. నా పూర్తి పేరు షేక్ నాగూర్ మీరావలి. నేను మహమ్మదీయ కుటుంబంలో జన్మించాను. 1977 మే 31వ తారీఖున కృష్ణా జిల్లా అగినపర్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. మా అమ్మా నాన్నగారి పేరు షేక్ సిలార్, అమ్మగారి పేరు రహమద్ బి. నాకు 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. నేను ఇంటికి పెద్ద కుమారుని. నేను పుట్టిన కొన్ని నెలలకే భయంకరమైన తుఫాను వచ్చింది. 1977లో నేను పుట్టిన 5 నెలల తర్వాత, అంటే సుమారు అక్టోబర్ మాసంలో పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను ప్రభావం వల్ల ఆ దివిసీమ ప్రాంతం అంతా కూడా మరి ఎన్నో గ్రామాల్లో సముద్రము ఉప్పొంగి ఎన్నో గ్రామాలను ముంచివేసింది. ఆ దినాల్లో 10,000 మంది చనిపోయారని చరిత్ర చెప్తా ఉంది. మేము సముద్రానికి దూరంగా ఉన్నప్పటికీ ఆ తుఫాను ప్రభావాన్ని బట్టి సమస్తాన్ని మేము కోల్పోవడం జరిగింది. మా అమ్మా నాన్నగారు మరి చిన్నపిల్లవాడిని నన్ను తీసుకొని ఆ కృష్ణా జిల్లా అగినపరు ప్రాంతం నుండి గుంటూరు జిల్లా వెనుకొండ ప్రాంతానికి రావటం జరిగింది. ఎందుకంటే వెనుకొండలో మాకు బంధువులు ఉన్నారు. వారందరూ కూడా మీరు సర్వాన్ని కోల్పోయారు కదా, మా దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పినప్పుడు మొత్తం సర్దుకొని రావడం జరిగింది. మా నాన్నగారు టైలర్ అనమాట, మిషన్ కుడుతూ ఉంటారు. మా అమ్మగారు ఇంట్లోనే ఉండి నాన్నకి సహకరిస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా చిన్ననాటి నుంచి కూడా మా నాన్నగారు వారు ముస్లిమ్స్ కాబట్టి, ఆ కుటుంబంలో నేను జన్మించాను కాబట్టి చిన్ననాటి నుంచి ఎంతో భక్తి వాతావరణం మాకుంటూ ఉండేది. మా నాన్నగారు మసీదుకి వెళ్తూ ఉండేవారు. దినానికి 5 పూట్ల నమాజ్ అని చేస్తూ ఉండేవారు. మా అమ్మగారు ఇంట్లోనే నమాజ్ చేస్తూ ఉండేవారు. మా నాన్నగారితో పాటుగా అప్పుడప్పుడు నేను కూడా వెళ్తూ ఉండేవాడిని మసీదుకి. దినానికి 5 పూట్ల నమాజ్ మాకు ఉండేది. ఫరజ్, జుహర్, అసర్, మగ్రిబ్, ఈషా అంటారు. ఈ 5 పూట్ల నమాజ్ సహోదరులు అందరూ కూడా దాదాపుగా సాధ్యమైనంత వరకు మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తారు. సహోదరీలు ఇంటి దగ్గరే నమాజ్ చేస్తారు. ఆ దినాల్లో నేను చిన్నవాడిని కాబట్టి మరి స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి కాబట్టి మరొక వైపు భక్తి కూడా నేను చేస్తూ ఉండేవాడిని. మా నాన్నగారితో పాటు తరచుగా మసీదు కూడా వెళ్తూ ఉండేవాడిని అనమాట. ఆ దినాల్లో ఖురాన్ చాలా అరుదుగా దొరికేది. అది కూడా మసీదులో మాత్రమే ఉండేది.
ఎప్పుడైనా చదవాలంటే మసీదుకి వెళ్ళి చదువుతూ ఉండేవాడిని. ఏదో దాంట్లో ఉన్న మంచి విషయాలను తెలుసుకోవాలి, ఆ ఖురాన్ బాగా చదవాలి, అది మాకు నేర్పించారు. మా అమ్మగారు ఇంట్లోనే నమాజ్ గురించి చెప్పేవారు. అరబ్బీ భాషలో సూరాలను మాకు కంఠస్థం చేయించేవారు. ఖురాన్ అరబ్బీ భాషలో రాయబడింది. ఆ తర్వాత కొన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. అరబ్బీ ప్రత్యేకంగా నేర్చుకోవాలి. ఆ దినాల్లో అరబ్బీ అయితే నేను నేర్చుకోలేదు, ఇంట్లో ఉర్దూ మేము మాట్లాడుతూ ఉండేవారము. అయితే నమాజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అరబ్బీ భాషలో ఉన్న సూరాలను మేము వల్లించేటి వారము. కనుక ముందుగానే ఆ సూరాలను మేము నేర్చుకోవాలి. కనుక అమ్మగారు ఈ విధంగా మత పెద్దలు కూడా నేర్పించేవారు. వాటిని నేర్చుకుని నమాజ్ చేసేటప్పుడు వాటిని ఎంతో శ్రద్ధతో భక్తితో నేను వల్లించేవాడు. దాని అర్థం నాకు తెలిసేది కాదు. ఆ విధంగా నమాజ్ చేస్తూ ఉండేవాడిని అనమాట. మరొక వైపు స్కూల్కి వెళ్ళి చదువుతూ ఉండేవాడిని. అలాంటి భక్తి వాతావరణం ఉండేది. నా తర్వాత తమ్ముళ్ళు చెల్లెలు వాళ్ళు కూడా చిన్నవాళ్ళు, అలాంటి భక్తి వారు కూడా కొనసాగిస్తూ ఉండేవారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ప్రశ్నలు నా మనసులో ఉండేవి. వాటిలో ఒక ప్రశ్న ఏమిటంటే, దేవుడు అల్లా అంటే గొప్పవాడు, సృష్టికర్త, అంత గొప్ప దేవుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్త, అంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా చూస్తున్నాడు కదా, నన్ను కూడా చూస్తున్నాడు కదా, అయితే నా విషయంలో ఆయన ఏమైనా పట్టించుకుంటాడా, శ్రద్ధ కలిగిన వాడా, నేనంటే చిన్నవాడిని కదా, పెద్దవాళ్ళనే చూస్తాడు, పెద్దవాళ్ళనే పట్టించుకుంటాడు అనుకునేవాడిని. నేను కూడా బాగా అనుభవం సంపాదించాలి, ఆ మసీదులో పెద్దల్లాగా గడ్డం మీసాలు పెంచుకొని అనుభవపూర్వకంగా మరి నేను ఆ అనుభవం పొందుకొని ఆ తర్వాత నేను దేవుణ్ణి తెలుసుకుంటాను, దేవుణ్ణి ఇంకా ఎరుగుతాను, అప్పుడే దేవుడు నాకు సమీపంగా ఉంటాడు అనుకుంటా ఉండేవాడిని. అలాగా ఎన్నో ఆలోచనలు నాకు వస్తూ ఉండేవి. మనుషులతో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడేవాడిని కాదు, ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకునేవాడిని. ఆ ఒంటరితనంలో ఎన్నో ప్రశ్నలు నాకు వస్తూ ఉండే. మరణానికి వచ్చిన ఆలోచనలు, మరణం తర్వాత జీవితానికి వచ్చిన ఆలోచన నాకు వస్తూ ఉండేది. మా ఖురాన్ ప్రకారము పరలోకము నరకము రెండు ఉన్నవి, జన్నత్ और దోజక్ దోబీ హై అంటారు. అయితే ఆ పరలోకం వెళ్ళాలి అంటే మాకు చెప్పింది ఏమిటంటే, దినానికి 5 పూట్ల నమాజ్ చేయాలి, రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించాలి, పేదవాళ్ళను ప్రేమించి వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి, జీవితంలో కనీసం ఒక్కసారైనా మక్కాను దర్శించాలి, ప్రవక్త అయిన మహమ్మద్ గారి ద్వారా ఏదైతే చెప్పబడిందో ఖురాన్ గ్రంథం ద్వారా దాని ప్రకారం మనము పాటించాలి. ఇలా చేసినట్లయితే మనకు జన్నత్ దొరుకుతుంది అని చెప్పడం జరిగిందనమాట. నాకు తెలిసిన భక్తి అలాగని చేస్తూ ఉన్నాను. కానీ నా హృదయంలో ఉన్న ప్రశ్నలకి పూర్తి సమాధానం అయితే దొరకలేదు. నా హృదయంలో ఒక ప్రశ్న బాగా నన్ను ఆలోచింపజేసింది. అదేమిటంటే, మరణము తర్వాత జీవితాన్ని గురించి స్పష్టమైన నిరీక్షణ నాకైతే లేదన్నమాట. ఒకరోజు మా బంధువుల్లో ఒక ఆయన పెద్ద ఆయన చనిపోవటం జరిగింది. మా అమ్మ నాన్నగారు వెళ్తా నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. ఆ సమయానికి నేను 6వ తరగతి అనుకుంటాను, చదువుతూ ఉన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఎక్కడైనా చనిపోతే ఆ ఇంట్లో దుఃఖమే కదా ఉండేది. ఎంతోమంది మా బంధువులు వచ్చారు, మరి ఎంతోమంది అక్కడ ఏడుస్తూ ఉన్నారు. నేను కూడా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాతావరణం అంతా ఒక రకమైన వేరుగా కనిపించింది నాకు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వ్యక్తిని చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఈ వ్యక్తి చనిపోయాడు, ఇంకొద్దిసేపటికల్లా సమాధి చేసేస్తారు, ఖబరస్థాన్ తీసుకెళ్తారు. ఈ వ్యక్తి పరలోకానికి వెళ్ళాడా, నరకానికి వెళ్ళాడా? నేను కూడా మరణిస్తాను కదా ఏదో ఒక రోజు, నేను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను అన్న ఆలోచన ప్రారంభమైంది నాకు. నేను చనిపోతే నా అల్లా దగ్గరికి, అయితే ఆ జన్నత్కి నేను వెళ్తాననే నిరీక్షణ అయితే నా హృదయంలో లేదు, ఆ నిశ్చయిత లేదు. ఆ రోజు ఒక భయం నన్ను పట్టుకుంది, అదే మరణ భయం. లోకంలో ఎన్నో భయాలు మనకు ఉండొచ్చు, కానీ అన్నిటికంటే భయంకరమైన భయము మరణ భయమే. ఆ మరణ భయం నన్ను పట్టుకుంది. అంటే నేను చనిపోతే నా అల్లా దగ్గరికి వెళ్తాను, ఆ జన్నత్కి వెళ్తాను నిరీక్షణ అయితే నాకు లేదు. మరణం ఏదో ఒక రోజు వస్తుంది, ఆ మరణాన్ని ఎదుర్కొనే ధైర్యం నాకైతే లేదు. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తీవ్రంగా నేను ఆలోచించినప్పుడు నా హృదయంలో నిశ్చయిత లేదు, సమాధానం కూడా లేదు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. తరచుగా ప్రశ్న నాకు నెమ్మది లేకుండా చేసింది.
ఎవరైనా చనిపోయారని తెలిసినప్పుడు అలా చూడాలనిపించేదే, వెళ్ళి చూసి వచ్చేవాడిని. ఆ తర్వాత తీవ్రంగా మరలా ఆలోచించేవాడిని. నా హృదయంలో ఆ ప్రశ్నగానే మిగిలిపోయింది. ముఖ్యంగా నా హృదయంలో సమాధానం లేదు, నిశ్చయిత లేదు. మరణాన్ని గురించి ఆలోచించినప్పుడు నిశ్చయిత లేదు. ఒకరోజు మసీదుకి వెళ్ళానండి. ఆ రోజు ఒక మత పెద్దను నేను కలుసుకొని ఒక ప్రశ్న అడగటం జరిగింది. నేనంటే చిన్నవాడిని, ఆయన ఎంతో అనుభవం కలిగిన పెద్దవాళ్ళు. నా ప్రశ్నకు సమాధానం వాళ్ళు చెప్తారేమో అనుకొని నేను అడిగానండి. ఏమని నేను ప్రశ్నించానంటే, ఏమండి ముల్లా గారు, మీరు ఈరోజు చనిపోతే అల్లా దగ్గరికి వెళ్ళగలరా, జన్నత్కి వెళ్ళగలరా, మీకు ఆ నిశ్చయిత ఉందా అని అడిగినప్పుడు ఆయన యథార్థంగా చెప్పాడు. చనిపోయిన తర్వాత మన జీవితం అంతా కూడా త్రాసులో తోయబడుతుంది. ఒకవైపు మంచి కార్యాలు, ఒకవైపు చెడ్డ కార్యాలు ఉంటవి. వాటిని బట్టి మన తీర్పు ఆధారపడి ఉంటుంది. మన ప్రవక్త ద్వారా, ఖురాన్ గ్రంథం ద్వారా చెప్పబడినవన్నీ మనం పాటించాలి. చనిపోయిన తర్వాత దేవుడు ఆ త్రాసులో తూసి దానిని బట్టే మనకు తీర్పు ఉంటుంది తప్ప ముందే తెలియదు. మరి నా తీర్పు ఎలా ఉండబోతుందో, నేను ఎక్కడ జన్నత్తులో ఉంటానో దోజక్లో ఉంటానో నాకైతే తెలియదు అని చెప్పాడు అనమాట. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఆ పెద్ద ఆయనకే తాను చనిపోయిన తర్వాత అల్లాను కలుసుకుంటానని, మోక్షంలో ఉంటానని నిరీక్షణ లేదు, ఆ నిశ్చయిత లేదు. మరి చిన్నవాడినైనా నాకు కూడా లేదు కదా. ఒకవేళ నేను ఎంత భక్తి చేసినా ఒకరోజు నా పరిస్థితి కూడా ఇంతే కదా అనిపించింది. ఇక ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ మసీదులోని కూర్చొని ఏడ్చుకుంటా కూర్చునేవాడిని. మా అల్లాకి ప్రార్థన చేసేవాడిని. యా అల్లా, మీ దగ్గరికి నేను చేరాలంటే ఇదేనా మార్గం, ఇంకేదైనా మార్గం ఉందా? నాకైతే నేను చనిపోతే మీ దగ్గరికి చేరతాను నిశ్చయిత నాకు కలగట్లేదు. మీ దగ్గరికి చేరడానికి మార్గం ఇదేనా, ఇంకేదైనా మార్గం ఉందా, నాకు చూపించమని ప్రార్థించాను. బైబిల్లో ఒక మాట ఉంది, పూర్ణ హృదయంతో మీరు నన్ను వెదికిన యెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును అని ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. నిజ దేవుడు ఎవరో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన దేవునికి యథార్థమైన హృదయంతో ప్రార్థించాను. ఆ నిజమైన దేవుడు, నా హృదయాన్ని ఎరిగిన ఆ దేవుడు తన్ను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు తను ప్రత్యక్షపరుచుకునే విధానాలు ఎన్నో ఉన్నవి. కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రత్యక్షంగా కూడా కొన్నిసార్లు ఆయన ప్రత్యక్షపరచుకోవచ్చు. అన్నిటికంటే దేవుని వాక్యము ద్వారా, స్వార్థ ద్వారా ఆయన కనపరుచుకుంటాడు. కనుక ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆయన ఆకర్షిస్తాడు. ఆయన ఆకర్షించినదే ఎవరు కూడా ఆయన ఎదుకు రాలేరు. అయితే నా హృదయంలో యథార్థమైన వెదుకులాట ఉన్నది. కనుక ఆ రోజు నేను చేసిన ప్రార్థనకి జవాబు కొన్ని నెలల తర్వాత వచ్చింది. నేను నా భక్తి, నాకు తెలిసిన భక్తిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. హృదయంలో అయితే మార్పు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, కలవరం ఉంది. ఒకరోజు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతనితో పనుండి ఇంటికి వెళ్ళానమాట. వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళ అమ్మగారు రేడియోలో వాక్యం పెట్టుకొని వింటూ ఉన్నారు. అది సాయంత్రం పూట. నా స్నేహితుడు స్నానం చేస్తూ ఉన్నాడు. నా స్నేహితుని కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చున్నాను. వాళ్ళ అమ్మగారు ఆ రేడియోలో దేవుని వాక్యం పెట్టుకొని వింటూ ఉంటే, నేను కూర్చున్నప్పుడు ఆ మాటలు వినపడతా ఉంటే నేను ఆలకించాను. అలా వినపడుతున్నప్పుడు ఒక్క మాట నా హృదయాన్ని తాకింది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాట ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా హృదయంలో శాంతి లేదు, భయం ఉంది, కలవరం ఉంది, నిరీక్షణ లేదు. కానీ ఆ శాంతిని ఇస్తా అంటున్నాడే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు గురించి నాకు తెలిసిన అవగాహన ఏమిటంటే, మాకు తెలిసింది ఆయన ఒక ప్రవక్త, ఏక్ పైగంబర్ హై. మాకు చాలామంది ప్రవక్తలు ఉన్నారు, ఆయన కూడా ఒక ప్రవక్త. ఆయన ద్వారా వచ్చిన గ్రంథం ఇంజీల్ అంటారు. చివరి ప్రవక్త మా మహమ్మద్ ప్రవక్త. ఆయన ద్వారా వచ్చిన గ్రంథం ఖురాన్ అని చెప్పబడుతుంది. మేము ప్రవక్తలను కూడా నమ్ముతాం. మేము ప్రవక్తలను ఆరాధించం, కానీ ప్రవక్తలను మాటలను నమ్ముతాం మేము. ఈ రోజుల్లో ఖురాన్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును,
నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. అలాగే అపోస్తుల కార్యంలో కూడా ఉంటుంది, నా నామమును తప్ప, అయితే ఈ నామమును తప్ప ఏ నామమున మనం రక్షణ పొందలేము. ఆకాశము కింద మనుషులలో ఏబడిన ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు ప్రవక్త అయితే ప్రవక్తలందరూ ఏం చెప్పారంటే మార్గాన్ని చూపించారు, ఇలా నడుచుకోండి, ఇలా జీవించండి. వాళ్ళు మార్గాన్ని చెప్పారు, సత్యాన్ని చెప్పారు. కానీ యేసు ప్రభువులో ఉన్న తేడా ఏమిటంటే మార్గాన్ని చెప్పడానికి రాలా, ఆయనే మార్గమై ఉన్నారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అలా చెప్పినవాడు ప్రవక్త కాదు. ప్రవక్త ఎవరు చెప్పలేడు, ఏ మానవుడు అలా చెప్పలేడు, దేవుడు మాత్రమే చెప్పగలడు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడు దేవుడు కాడు, కానీ దేవుడు మానవుడు అవ్వగలడు కదా. ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు, మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు. ఈ దినాల్లో ఉన్న ఒక సందేహం ఏంటంటే దేవుని కుమారుడు అంటే దేవునికి పెళ్ళయిందా అని పిల్లలు ఉన్నారా? అర్థం అది కాదు. దేవుని కుమారుడు అంటే యూదుల ప్రకారము దేవుడే. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఎందుకు మానవుడిగా లోకానికి వచ్చాడు అంటే పాత నిబంధనలో గొర్రెలను మేకలను బలి ఇచ్చేవారు. ఈరోజు కూడా ముస్లిం ప్రజలు కుర్బానీ ఇస్తారు బక్రీద్ పండుగ రోజు, గొర్రెను మేకను. అవి పాపములు కప్పుతే తప్ప పాపాన్ని పరిహరించలేవు. భవిష్యత్తులో పాపి కోసము యేసు ప్రభు వారు గొర్రె పిల్ల వలె వధించబడబోతున్నారనటానికి ముంగుర్తు మాత్రమే. చివరికి యేసు ప్రభు దేవుడై ఉండి మానవుడిగా లోకానికి వచ్చి జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. ఆయన ఏ పాపము ఎరగడు, ఆయన నోట ఏ కపటము లేదు. చివరికి పాపుల కోసము తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణం పెట్టాడు. మన పాపమునకు పరిహారార్థమై ఆయన మరణించి తిరిగి లేచినాడు. లోక పాపమును మోసుకుని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన మరణ పునరుద్ధానం విశ్వాసం ఉంచిన ప్రతి పాపి కూడా రక్షణ పొందుతాడు. ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు. యేసు ప్రభు మరణాన్ని గెలిచిన వాడు సజీవుడు. ఆయన నిజమైన దేవుడు, మానవుడిగా వచ్చిన దేవుడు, మరణాన్ని గెలిచిన సజీవుడైన దేవుడు. తిరిగి వచ్చి ఆయన నమ్మిన వారిని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నవాడు. బైబిల్ ప్రకారము త్రిత్వము అనేది కనబడుతున్నప్పటికీ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు 3 విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. ఆ ముగ్గురు ఎలాగున్నారు అంటానికి మనం విశ్వాసంతో దాన్ని మనం అంగీకరించాలి. 1 × 1 × 1 ఒకటే అవుతుంది. ఎలా అవుతుంది? అది 3 అవ్వాలి కదా. 1 + 1 + 1 3 అవుతుంది. 1 × 1 × 1 అవుతుంది. అది ఎలా అవుతుంది? మ్యాథ్స్ అర్థమైతే అర్థమవుతుంది. దైవ సంబంధమైన అనేక సంగతులు మనం మానవ జ్ఞానంతో అర్థం చేసుకోలేము. సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది, అలాగే వేడిమి కూడా వస్తుంది. అలా అని చెప్పేసి 3 సూర్యులు కాదు, ఈ 3 కలిపితేనే సూర్యుడు. అలాగే దేవుడు తను ఆ విధంగా కనపరుచుకున్నాడు. యేసుక్రీస్తు వారు మానవుడుగా వచ్చిన దేవుడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని ప్రవక్తగా అంగీకరించడం కాదు, ప్రభువుగా, రక్షకునిగా, సజీవుడుగా, దేవునిగా మనం అంగీకరించి తీరాలి. ఆయన నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి నిత్య శిక్ష విధించకూడదు. కనుక ప్రవక్త ఎప్పుడు అబద్ధం ఆడాడు కదా. కనుక ఆ ప్రవక్త చెప్తా ఉన్నాడు, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు మీరు ప్రవక్త అనుకున్నారు. నేను అనుకున్నాను అప్పుడు టేప్ రికార్డులో విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవక్త అని ప్రవక్తనే అనుకున్నాను అప్పుడు దాకా. అయితే మా ప్రవక్త ఎప్పుడు ఆ మాట చెప్పలేదు. అది ఖురాన్లో నేను చూడలేదు. నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఖురాన్ గురించి, అల్లా గురించి, ఖురాన్ అల్లా గురించి చెప్పబడింది. ప్రవక్త చేసిన కొన్ని మంచి పనులు నమాజ్ గురించి చెప్పబడిందే కానీ నేనే శాంతినిస్తాను, నా ఎద్దుకు రండి అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఈ యేసు ప్రభు చెప్పిన మాట చాలా ప్రత్యేకంగా ఉంది. ఆయన గురించిన పూర్తి అవగాహన నాకు లేదు. ఒక ప్రవక్త మాత్రమే నేను అనుకున్నాను. అయినా ఆ మాటలు నన్ను ఆకర్షించాయి. దేవుని వాక్యంలో శక్తి ఉంది. ఆయన సత్యవంతుడు కదా. ప్రవక్త అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ దినాలు నాకు తెలిసిందంతే ఆయన ఎప్పుడు అబద్ధమాడాడు. కాబట్టి నాకు కూడా ఆ శాంతి కావాలి అనిపించింది. ఆ రోజు కొన్ని మాటలు విని నా స్నేహితులతో పాటు బయటికి వెళ్ళిపోయాను. కానీ ఆ విన్న మాట మర్చిపోలేకపోతున్నాను. పదే పదే
ఆ మాట నా మనసుకు వస్తూ ఉంది. నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నాకు ఆ శాంతి కావాలి. మరి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? మరి ఆ మాటలు వింటే నాకు మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రభు దగ్గరికి, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళటం అంటే అర్థం ఏమిటంటే, ఆ రేడియో దగ్గరికి వెళ్ళి ఆ మాటలు వింటే ఎంతో కొంత ప్రశాంతత దొరుకుతుంది అని ఆలోచన నాకు కలిగి మరుసటి రోజు కూడా నా స్నేహితునింటికి వెళ్ళాను. అదే సమయానికి వాళ్ళ అమ్మగారు మరలా ఆ రేడియోలో వాక్యం వింటా ఉన్నారు. నేను కూర్చొని కొన్ని మాటలు విన్నాను. అలా తరచుగా నా స్నేహితునింటికి రావటము, ఆ రేడియోలో మాటలు వినటం జరిగింది. వాళ్ళ అమ్మగారు నేను పదే పదే రావటము, ఆ దేవుని మాటలు వినటము, ఇవన్నీ ఆమె గ్రహించి ఆమెం చేసిందంటే యేసు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించింది. బాబు, యేసుక్రీస్తు అంటే ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు, సృష్టికర్త. పాపి అయిన మానవుడిని రక్షించడానికి ఆయన మానవుడిగా, నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు, ఆయన నోట ఏ కపటం లేదు. పాపుల కోసమే ఆయన సిలువలో రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆయన నమ్మిన వారిని తీసుకుని వెళ్ళటానికి రానై ఉన్నాడు. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి నిత్యశిక్ష విధించబడును అని మా స్నేహితుని యొక్క అమ్మగారు యేసు ప్రభు గురించి, ఆయన దైవత్వాన్ని గురించి చెప్పడం జరిగింది. నాకు కొంత గ్రహింపు కలిగింది, కానీ దాన్ని పూర్తిగా తీసుకోవటానికి నా మనసు అంగీకరించట్లేదు. నేను ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనిపిస్తూ ఉంది. ఆ విధంగా తరచుగా వాళ్ళ ఇంటికి రావటం, నా భక్తి నేను చేసేవాడిని, మసీదుకి వెళ్ళేవాడిని, మరలా నమాజ్ చేస్తూ ఉండేవాడిని, మరలా ఇటువైపు వచ్చి ఈ మాటలు వింటూ ఉండేవాడిని. అలాగా రేడియోలో దేవుని వాక్యం వింటూ ఉండే. ఆ దినాల్లో ప్రేమధార అనే కార్యక్రమం వస్తూ ఉండేది సాయంత్రం 7 గంటలకి. దైవజనులు జోషి గారు దేవుని వాక్యం చెప్తూ ఉండేవారు. ఆ వాక్యాన్ని నేను వింటూ ఉండేవాడిని. ఒకరోజు 1993 సంవత్సరము డిసెంబర్ 31వ రోజు, సంవత్సరానికి చివరి రోజు. ఆ రోజు నా హృదయంలో చాలా వేదన ఉందండి, చాలా కలవరంగా ఉంది. అంటే బాహ్య సంబంధమైన బాధలు నాకేం లేవు, కానీ నా హృదయంలో నిజమైన సంతోషం లేదు, శాంతి లేదు. నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను, నాకేం అర్థం కావట్లేదు. ఒక గురి లేదు, ఒక నిరీక్షణ లేదు, ఏదో తెలియని వేదన నన్ను వెంటాడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటున్న ఆ సమయంలో ప్రభు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. నేను విన్న వాక్యం కొన్ని నెలల క్రితం, అదే వాక్యం మరలా ప్రభు నాకు జ్ఞాపకం చేశాడు. నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను మనసులో ఇలా అనుకుంటున్నాను, మీ ఎద్దుకు వచ్చాను కదయ్యా, మీ మాటలు విన్నాను కదయ్యా, అయినా నాకు పూర్తి సంతోషము, శాంతి నాకు దొరకలేదు, ఇంకా వెలితిగా ఉంది నా హృదయం అని అనుకుంటున్నాను నేను. కానీ మరలా ప్రభు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఈ రాత్రి రా విశ్వాసంతో, నేను నీకు నా శాంతినిస్తాను అని చెప్పినట్టు అనిపించింది నాకు. సరే చూద్దాం అని చెప్పేసి ఆ రాత్రి మరలా నా స్నేహితునింటికి వెళ్ళారండి. వారు క్రైస్తవులు కాబట్టి డిసెంబర్ 31 రాత్రి వారు మందిరానికి వెళ్తారు. వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది కదా, వినకొండలో హెబ్రోను సహవాసానికి వారు వెళ్తారు. సియోను ప్రార్థన మందిరము. వారు అందరూ కూడా రెడీ అవుతూ ఉన్నారు. రేడియో ఆన్ చేసుకుని నేను వింటూ ఉన్నాను వాక్యాన్ని. విన్న మాటల్లో కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ రాత్రి నిజంగా ప్రభు నాతో ఆ వాక్యం ద్వారా మాట్లాడారు. నన్ను దర్శించిన రోజు ఏమని చెప్తా ఉన్నారంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రవక్త మాత్రమే కాదు, ఆయన జీవము గల దేవుడు. ప్రభు చెప్పారు, నేనే మార్గమును, సత్యమును, జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడని. ఆయన మార్గం చూపించడానికి రాలా, ఆయనే మార్గమై ఉన్నాడు. ఈ విధంగా అనేక మాటలు ఆయన చెప్తా ఉన్నాడు. నేను అంతకుముందు కూడా విన్నాను, కానీ అంత స్పష్టంగా నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి ఆ మాటలు నాతోనే మాట్లాడుతున్నట్టు ఉన్నవి. నా హృదయాన్ని గుచ్చుతూ ఉన్నవి. నేను ఆలోచించుకుంటా ఉన్నాను. ఆయన వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన చెప్పిన మరికొన్ని మాటలు ఏమిటంటే,
నీవు కూడా పాపివే. ఆయన నీ పాపముల కోసం కూడా రక్తం కార్చాడు. నీ పాపములు ఒప్పుకున్నావా? ఆ క్రీస్తుని ప్రభువుగా నీ హృదయంలో చేర్చుకున్నావా అని చెప్తా ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచిన వాడు సజీవుడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన నమ్మిన వారిని తీసుకుని వెళ్ళటానికి రానై ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్తా ఉన్నాడు. ఆ మాటలు చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు దగ్గర రావటం అంటే నాకు తెలిసింది, కానీ ఆయన్ని నా హృదయంలో చేర్చుకోవటం అనేది నాకు తెలియదు. నేను పాపినని, నా పాపాల కొరకై నేను పశ్చాత్తాపడాలని నా గ్రహింపు కలగలేదు. ఆయన నా హృదయంలో చేర్చుకోవాలని ఆ గ్రహింపు నాకు కలగలేదు. ఆ విధంగా ఆయన అనేక వాక్య మాటలు చెప్తా ఉన్నప్పుడు నా హృదయంలో ఒక రకమైన పశ్చాత్తాపం నాకు కలుగుతూ ఉంది. మరొక వైపు మా అమ్మా నాన్నగారు, బంధువులు, ఈ ముస్లిం సమాజం జ్ఞాపకం వస్తూ ఉంది. నేను ఈ ప్రభువుని నమ్ముకుంటే వీళ్ళేమనుకుంటారు, నన్ను ఇంట్లో ఉండనిస్తారా అని ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హృదయంలో పోరాటం కలుగుతూ ఉంది. అలా ఆలోచించుకుంటూనే ఉన్నాను. ఆయన వాక్యం చెప్తానే ఉన్నారు. అలా వాక్యం చెప్తా మరొక మాట చెప్పారు ఆయన. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఆ గద్దింపు మాట చెప్పి మరి కొన్ని మాటలు చెప్పేసి ముగించేశారు. ప్రార్థన అయిపోయింది. కానీ నేను అక్కడి నుంచి వెళ్ళలేకపోతా ఉన్నాను. నా హృదయంలో ఒక బలమైన ప్రేరేపణ, ప్రార్థన చేసుకోవాలని అనిపిస్తుంది. ప్రార్థన అంటే నాకేం కొత్త ఏం కాదు. దువా అంటాం మేము. మసీదులో మేము నమాజ్ చేసిన తర్వాత మేము మరలా చివరిలో దువా చేస్తాం, మేము ప్రార్థన చేసుకుంటాం వ్యక్తిగతంగా అనమాట. కనుక నా హృదయంలో ఒక బలమైన ప్రేరేపణ కలుగుతూ ఉంటే నా స్నేహితునికి చెప్పాను, అయ్యా ఈ వాక్యం విన్న తర్వాత నాకు ప్రార్థన చేసుకోవాలనిపిస్తూ ఉంది అంటే ఒక గది చూపించాడండి. ఆ గదిలోకి వెళ్ళి మోకరించి తెలియని ప్రార్థన చేశాను. యేసయ్య, మీ గురించి నాకు పెద్దగా తెలియదు, మీరు ప్రవక్త అని మాత్రమే తెలుసు. మీ దగ్గరకు వస్తే నాకు శాంతి దొరికిద్దంటే మీ దగ్గరికి వచ్చాను. ఇంతకాలంగా నేను విన్న మాటలను బట్టి నాకు అర్థమవుతుంది, మీరు ప్రవక్త మాత్రమే కాదట, మీరు దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. మీరు జన్మపాపం లేనివారు, కర్మపాపం లేనివారు, పాపల కోసం ప్రాణం పెట్టారట, రక్తం కార్చారట, మీరు మరణించి తిరిగి లేచారట, మీరు ఇంకా జీవించే ఉన్నారట. మరి నేను పాపినైతే నన్ను క్షమించండి, నా హృదయంలోకి రండి, నాకు మనశ్శాంతి ఇవ్వండి. నా హృదయంలో ఒక భయం ఉంది, మరణ భయం ఉంది. నేను చనిపోతే నేను జన్నతికి వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్ళటానికి నాకు నిశ్చయిత లేదు, ధైర్యం లేదు అంటా ఉన్నాను. నేను ఏదైనా పాపాలు చేస్తే క్షమించండి అన్నాను. ఎందుకలా ప్రార్థన చేశానంటే, నేను ఆ దినాల్లో సిగరెటు, బీడి, త్రాగుడు, వ్యభిచారము ఈ పాపాలు ఏమి నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా భక్తి వాతావరణం ఉంది, భక్తిగానే బ్రతికాను నాకు తెలిసినంతవరకు. అవేవి పెద్ద పాపాలు ఆ పాపాలు నేనేం చేయలేదు కాబట్టి నేను మంచోడిని అనుకున్నాను. సమాజం కూడా, మా మత పెద్దలు కూడా మంచి కుర్రోడు అనేవారు. అందరూ మంచివాడంటా ఉంటే దేవుని వాక్యంలో ఆ రేడియో వర్తమానం ద్వారా నేను విన్నది ఏమిటంటే, అందరూ పాపులే, నువ్వు కూడా పాపివే. ఆ విన్న వాక్యాన్ని బట్టి నేను కూడా పాపినేనేమో, నా పాపలు ఏమైనా ఉంటే క్షమించమని అడిగానండి. అలా ఎప్పుడైతే ప్రార్థించానో వెంటనే నేను ఎంత ఘోర పాపినో అనిపించింది నాకు. 90వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఒక పాపి తాను పాపినని ఎప్పుడు గ్రహించగలడంటే, పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడే, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడే, ఆయన ముఖకాంతి మన మీద పడినప్పుడే. నేను ఒక్కసారిగా ఎంత ఘోర పాపినో అనిపించింది. నా క్రియలను బట్టే చేయలేదు నేను, కానీ నా ఆలోచనలో, నా చూపుల్లో నేను తప్పిపోయాను. నా ఉద్దేశాలు కొన్నిసార్లు సరి అయినవి కావు. అలా ప్రభువు నేను చేసిన ప్రతి పాపాన్ని నా కళ్ళ ముందు చూపించడం జరిగింది. అంటే నా ఆలోచనలో, నా ఉద్దేశాల్లో నేను తప్పిపోయినవి, అవి పాపం సంగతి కూడా నాకు తెలియదు. కానీ మొదటిసారిగా ఆ రోజు నేను గ్రహించాను. ఒక్కసారిగా ఏడవటం ప్రారంభించాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు నడిపించాను. ఆ రాత్రి నా పాపముల కొరకే నేను వెక్కి ఏడ్చానండి. నేను పాపినని గ్రహించాను. యేసు ప్రభు ప్రవక్త మాత్రమే కాదు, ఆయన నిజమైన దేవుడని, పరిశుద్ధుడైన గ్రహింపు కూడా స్పష్టంగా ఆ రోజు నాకు కలిగింది. పాపినైన నేను పరిశుద్ధుడైన ప్రభు పాదాల మీద పడి
ఆ ప్రభు దగ్గర నా ప్రతి పాపాన్ని ఒప్పుకున్నానండి. క్షమించమని అడిగానండి. నా హృదయంలోకి రమ్మని ఆహ్వానించానండి. నాకు ఆ శాంతినిమ్మని వేడుకున్నానండి. నాలో ఉన్న భయం వేదన తీసేమని బ్రతిమలాడుకున్నానండి. అలా నేను చేసిన కొద్దిసేపటి ప్రార్థన తర్వాత నా ప్రార్థన ప్రభు ఆలకించాడని, నా పాపాలు క్షమించబడ్డాయని, నా హృదయంలో ఉన్న భారమంతా భయమంతా తొలగిపోయిందని నాకు అర్థమైందండి. నా హృదయంలో మునిపెన్నడూ లేటువంటి శాంతి సంతోషము రావటం నేను గమనించాను. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని ఆ రాత్రిని అనుభవించానండి. ఆ సమయంలో నాలో ఉన్న మరణ భయం కూడా తొలగిపోయింది. ఆ రాత్రి ఎంత సంతోషంతో ఆ గదిలోంచి నేను బయటకు వచ్చేసానండి. నా స్నేహితునికి చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను. నా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రాత్రి ఏదో నా హృదయంలో జరిగింది. ఏం జరిగిందో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఎక్కడో ఉన్నాడు నాకు అనిపించట్లేదు, నాతోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సృష్టి అంతా కూడా ఒక కొత్తదనం నాకు కనబడతా ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తునందున వారు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయువు. అంటే మనిషిగా నేను మారలేదు, నా మనసు మారింది, నా హృదయం మారింది. యేసుక్రీస్తులో నూతన సృష్టిగా నేను చేయబడ్డాను. ఆ దేవుడు ఎక్కడో లేడు, నాతో ఉన్నట్టుగా, ఎంతో సమీపంగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఆ రోజు నుంచి ప్రార్థన చేయటం అనేది నాకు ఆనందకరంగా మారిపోయిందండి. ఒక తండ్రి దగ్గరికి ఒక బిడ్డ ఎలా పరిగెత్తుకుని వస్తాడో ఆ విధంగా దేవుని దగ్గరికి పరుగున వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. నా ప్రతి బాధ, నా ప్రతి భారము నా ప్రభువుకు చెప్తూ ఉండేవాడిని అండి. అలాగా రహస్యంగా కొంతకాలం నేను క్రీస్తుని వెంబడించడం జరిగిందండి. మా అమ్మా నాన్నకి తెలియకుండా, మా స్నేహితులతో పాటుగా, వాళ్ళ కుటుంబంతో పాటుగా చర్చి కూడా వెళ్తూ ఉండేవాడిని. కొంతకాలం తర్వాత మా ఇంట్లో తెలిసిపోయిందండి. నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా నేను మసీదుకి వెళ్తూ ఉండేవాడిని. ఎందుకంటే మా ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు కదా. ఆ ఉద్దేశంతో నేను మరలా మసీదుకి వెళ్తూ ఉండేవాడిని. నమాజ్ ఆచారపూర్వకంగా చేసేవాడిని. అయితే ఒక దువా చేసేవాడిని, యేసయ్యా మీరెవరో ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, కానీ ఈ ప్రజలు ఇంకా మిమ్మల్ని ప్రవక్తగా ఎంచుతున్నారు. మీరెవరో వారికి స్పష్టంగా తెలియదయ్యా. మీరు వారి కోసం కూడా ప్రాణం పెట్టారు కదా, వారిని కూడా రక్షించండి అయ్యా, నరకం నుండి తప్పించండి అయ్యా, వారి కళ్ళు కూడా తెరవండి అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. కొంతకాలం తర్వాత మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందండి. అది ఎలా తెలిసిందంటే, కొంతమంది స్నేహితులు ఉన్నారు నాకు, వాళ్ళకు కూడా నేను సువార్త చెప్తూ ఉండేవాడిని. నేను ప్రభుని ఎరిగిన తర్వాత వాళ్ళు చాలామంది నామకార్థ క్రైస్తవులు. ఒకరోజు వినుకొండలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే, పబ్లిక్ మీటింగు, ఆ మీటింగ్లో పాల్గొవాలని మేమందరం అనుకున్నాం. నేను మీ ఇంటికి వస్తాను, మీరు రెడీగా ఉండండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను త్వరగా రెడీ అవుదామని సిద్ధపడుతున్న సమయంలో వాళ్ళు బైబిల్ పట్టుకొని మా ఇంటికి వచ్చేసారు. మా నాన్నగారు ఆ టైంలో మిషన్ కుడతా ఉన్నారు. మా నాన్నగారిని అడిగారు వాళ్ళు, మీ అబ్బాయి రమ్మన్నాడండి, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది, మీ అబ్బాయి రమ్మన్నాడంటే, మా అబ్బాయి రమ్మనంటే ఏంది ప్రార్థనకి అంటే, మీ అబ్బాయి చర్చికి వస్తున్నాడండి, యేసుప్రభుని నమ్ముకున్నాడండి అన్నారు వాళ్ళు. మా నాన్నగారికి అర్థం కాల, ఆయన కోపం వచ్చేసింది. వాళ్ళని తిట్టి పంపించేసి, మా అబ్బాయి రాడని చెప్పేసి వాళ్ళని తిట్టి పంపించేశాడు. నా దగ్గరికి వచ్చి అడిగాడు, ఏరా నిజమేనా, ప్రార్థనలకు వెళ్తున్నావా, నువ్వు చర్చికి వెళ్తున్నావా అని అడిగాడు. భయంతో చెప్పాను. అప్పుడు దాకా ఓ రహస్యంగా ఉన్నాను, కానీ ఆ రోజు తెలిసిపోయింది. మా నాన్నగారికి చెప్పేశాను, భయంతో చెప్పేశాను, అవును నాన్న, యేసు ప్రభు ద్వారా నాకు వచ్చిన ఆ శాంతి సంతోషాన్ని గురించి, నా హృదయంలో ఉన్న మరణ భయం తొలగించడానికి గురించి, ఆ యేసు ప్రభు గురించి నాకు తెలిసింది చెప్పాను. మా నాన్నగారికి కోపం వచ్చేసింది. ఎవరో నిన్ను మోసం చేశారా, ఈసారి నిన్ను చర్చికి వెళ్ళటం చూస్తే, ఆ క్రైస్తవులతో నువ్వు కలవటం చూస్తే నేను చంపేస్తానన్నాడు. భయపెట్టేశాడు మా నాన్న. ఒకవైపు మా అమ్మగారు ఆ మాటలు వింటా ఏడవటం ప్రారంభించింది. ఏరా ఇంతగా మాకు అవమానం తీసుకొస్తావు సమాజంలో, మంచోడు అనుకున్నాము, ఇంత పని చేస్తావా అని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉంది. కానీ నేను మౌనంగా ఉన్నాను, నాకేం అర్థం కావట్లేదు. యేసుప్రభు కొరకు వచ్చిన ఒక చిన్న శ్రమ. బైబిల్లో ఒక మాట రాయబడిందండి. యేసుప్రభు అంటారు, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనునో వానిని తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటా అన్నాడు. ఎవడైతే మనుషుల ఎదుట ఒప్పుకోవటానికి సిగ్గుపడతాడో, పరలోకంలో దూతల ఎదుట తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొనని చెప్పాడు.
నేను చాలా కాలం ఒక రహస్య క్రైస్తవునిగా ఉన్నాను. కానీ ఆ రోజు మనుషుల ఎదుట కూడా, నా తల్లిదండ్రుల ఎదుట కూడా నా ప్రభుని గురించి నేను సాక్ష్యం ఇవ్వటం జరిగింది. కానీ ఆ రోజు నుంచి శ్రమలు ప్రారంభమయ్యాయి. ప్రభు ముందే చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించి ఉన్నాను. యేసు ప్రభు దగ్గరికి రావటం తేలికే, యేసు ప్రభుని వెంబడించటమే అది క్రయంతో కూడుకున్నది. నా ఎద్దుకు రండి అన్న ప్రభువే నన్ను వెంబడించండి అన్నాడు. చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆయన్ని ఎరిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ప్రభుని వెంబడించాలి చివరి వరకు. ఆ వెంబడించటంలో ఎన్నో ఆటంకాలు, వ్యతిరేకతలు, శ్రమలు ఉన్నాయి. ఆ రోజు నాకు ప్రారంభమైంది. ఆ రాత్రి అందరు నిద్రపోయారండి. మా ఇంటిపైకి వెళ్ళి, డాబాపైకి వెళ్ళి మోకరించి యేసయ్యకి ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువా, మా ఇంట్లో తెలిసిపోయింది, ఇప్పుడు నా సంగతి ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి, నన్ను ఏం చేయమంటావు, నీ ఎలా బ్రతకాలి, మిమ్మల్ని ఎలా వెంబడించాలి, నన్ను ఎందుకు ఒక ముస్లిం కుటుంబంలో పుట్టించావు అని ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడటం జరిగింది. నా కుమారుడా, నేను నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టాను, నీకోసం నా ప్రాణం పెట్టాను, నా రక్తం కాచాను, నా కొరకు నువ్వేం చేశావు అన్నాడంతే. ఒక్కసారిగా నా హృదయం బ్రద్దలైపోయింది. నిజమే, నా కొరకు ఆయన సమస్తాన్ని ధారపోసాడు. ఆయన తన చివరి రక్తపుట్టు కార్చి ప్రాణం ఇచ్చాడు. ఆయన కోసం ఒక చిన్న శ్రమ కూడా నేను అనుభవించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. నా విశ్వాస ప్రార్థన క్షమించమని పశ్చాత్తపడి ఒక ప్రమాణం చేశాను దేవుని సన్నిధిలో. ప్రభువా, ఇలా ప్రార్థించినందుకు క్షమించు, నాతో మాట్లాడినందుకు స్తోత్రం, నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాను, నా జీవిత కాలం అంతా నేను మీకోసమే జీవిస్తాను, ఎన్ని శ్రమలు వచ్చినా, మరణం వచ్చినా నేను విడిచిపెట్టినయ్యా, నా చివరి క్షణం వరకు మీ కొరకు జీవించడానికి నాకు సహాయం చేయండి, నాకు శక్తి ఇవ్వండి అని అడిగానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభు కొరకు జీవించడానికి, ప్రభుని వెంబడించడానికి నాకు సహాయం చేస్తూ వచ్చారు. శ్రమలు ఆగిపోలేదు, అవి ఇంకా ఎక్కువవుతూ వచ్చాయి. ఆ దినాల్లో మసీదులో పెద్దలకు తెలిసింది, బంధువులకు తెలిసింది, రక్త సంబంధికులకు తెలిసింది. ఇక అందరూ ఒక్కొక్కరు నా దగ్గరికి వచ్చి మాట్లాడటం జరిగింది. నన్ను మసీదుకి తీసుకెళ్ళటం జరిగింది. మత పెద్దలందరూ కూర్చొని ఎన్నో ప్రశ్నలు వేయటం జరిగింది. ఆ దినాల్లో నేను ఖురాన్ అంతా చదవలేదు, బైబిల్ అంతా కూడా చదవలేదు. కానీ యేసు ప్రభువులో నేను పొందుకున్న శాంతి, అది స్పష్టం, అది ఖచ్చితం. నా హృదయంలో పొందుకున్న నిశ్చయత, మరణం తర్వాత జీవితానికి వచ్చిన నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. అదే చెప్పాను వాళ్ళకి, అయ్యా యేసు ప్రభు ద్వారా నాకు ఇలాగా శాంతి దొరికింది. నేను మసీదుకి వచ్చాను కదా, ఆ మసీదులో దొరికినటువంటి శాంతి యేసు ప్రభులో దొరికింది. నా పాపాలన్నీ క్షమించబడ్డాయి. నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తానని, ఆ జన్నతికి వెళ్తాను నిశ్చయిత నాకు ఇచ్చాడు. వాళ్ళు నన్ను తిట్టడం ప్రారంభించారు. మా నాన్నగారిని కూడా తిట్టారు. మీ అబ్బాయి పెద్దోడైపోయాడు, మాకే బోధ చేస్తూ ఉన్నాడు, మీ అబ్బాయిని మీరే మార్చుకోండి అని తిట్టి పంపించేశారు. మా నాన్నగారు తిట్టుకుంటూ నన్ను తీసుకుని వచ్చాడు. ఈరోజు సమాజంలో నీ వల్ల మేము తలెత్తుకోలేకపోతున్నాను రా. ఆ తర్వాత మా అమ్మగారు అయితే తరచుగా నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉండేది. నువ్వు కానీ ఆ చర్చికి వెళ్లకుండా ఉండాలి, చర్చికి వెళ్తే ఆ యేసయ్యను నువ్వు విడిచిపెట్టకపోతే నేను చనిపోతాను అని ఏడుస్తూ ఉండేది. మా అమ్మకి చెప్పటం ధైర్యం చాలేది కాదు, మనసులోనే ప్రార్థన చేసుకునేవాడిని. మా అమ్మ అనంత పని చేసింది. 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దేవుడు 2 సార్లు మరణం ఉండి కూడా తప్పించి. ఆ దినాల్లో అందరూ నాకు వ్యతిరేకమైపోయారు. నేను ఒంటరివాడిని అయిపోయాను. చర్చికి వెళ్ళటానికి అవకాశం లేదు, క్రైస్తవులతో సహవాసం చేయడానికి అవకాశం లేదు. నేను ఇంటర్ చదువుతున్న దినాలవి. కాలేజీకి వెళ్ళి ఖచ్చితంగా ఇంటికి రావాల్సింది. ఆ దినాల్లో ఎంతో నిఘా నా మీద ఉండేది. అందరూ పరాయి వాళ్ళగా కనపడుతూ ఉన్నారు. నా చుట్టూ శ్రమలు ఉన్నాయి. అనేకసార్లు ఏడ్చుకుంటూ పడుకున్న సందర్భాలను, అందరూ నిద్రపోయిన తర్వాత కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఒక సత్యాన్ని నేను చెప్పగలను, బయట ఎన్ని శ్రమలున్నా కానీ నా హృదయంలో చెప్పనాశక్యమైన సంతోషము అది దినదినం అధికమయ్యేది. ప్రభు ఒక మాట అన్నాడు, నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చానన్నాడు. నీ ఇంటివారే నీకు విరోధులవుదురు అన్నాడు ఆయన. నా ఇంటివారే నాకు విరోధులయ్యారు, కానీ ప్రభువు నాతోనే ఉన్నాడు.
సమస్త జ్ఞానంకు మించిన క్రీస్తు సమాధానము నా హృదయంలో ఏలుచునటం నేను చూశాను. అనేకసార్లు మనం అనుకుంటాము బయట పరిస్థితులన్నీ బాగుంటేనే మనం మంచిగా ఉండగలం అనుకుంటాం. కానీ క్రీస్తులో మన బయట పరిస్థితులు ఎలాగున్నా మన హృదయంలో ఎంతో సమాధానము ఆయన ఇస్తాడు. ఆ సమాధానం దినదినం అధికమవటము నేను గమనించాను. ఆ దినాల్లో నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు. ఇక నేను ఏం చేయాలో నాకు తెలియదు, ఎలాగ ప్రభు కొరకు బ్రతకాలో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రమే నేను నమ్మాను, నా భవిష్యత్తు అంతా ప్రభు చేతుల్లో ఉంది. ప్రభువా, మీ చిత్తాన్ని నెరవేర్చండి, నా పట్ల మీ ఉద్దేశం ఏమైందో అదే నెరవేర్చమని ప్రార్థించాను. ఆ దినాల్లో ఇంటర్ కంప్లీట్ చేశానండి. ఐటీఐ చదవటానికి మా అమ్మ మా నాన్నగారు నన్ను పంపించారు. వాస్తవానికి నేను ఇంటర్ తర్వాత డిగ్రీ అంటే బీఎస్సీ చేద్దాం అనుకున్నాను. ఇంటర్లో ఎంపీసీ, బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఇష్టం లేని చదువుకి వాళ్ళు పంపించారండి, గవర్నమెంట్ ఐటీఐ గుంటూరుకి. నాకు ఇష్టం లేకపోయినా కనీసం దూరంగా వెళ్తే కొంత శ్రమన్న తగ్గిద్ది కదా, కొంత ఒత్తిడైనా తగ్గిద్ది కదా అని ఆలోచించి నేను ఒప్పుకున్నానండి. ఆ విధంగా గుంటూరులో 2 సంవత్సరాలు ఐటీ చదవటం జరిగింది. అక్కడ మా మేనత్త గారి ఇంట్లో ఉండి నేను చదువుకుంటూ ఉండేవాడిని. మా మేనత్త గారు వాళ్ళకి పిల్లలు లేరండి, నన్ను ఒక బిడ్డగా చూసుకున్నారు. అయితే నేను యేసు ప్రభువుని నమ్ముకున్న విషయం వాళ్ళకి తెలుసు. మా నాన్నగారు చెప్పారు, మీరు చర్చికి వెళ్తాడేమో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ మా అత్తగారు చాలా మంచివాడండి. నేను ఇంట్లో ప్రార్థన చేసుకున్నా ఏమనేది కాదు, చిన్న చిన్నగా ఆమెకి యేసయ్య మాటలు చెప్పేవాడిని. అక్కడ ఉన్న దినాల్లో ఒక సహవాసము ప్రభు నాకు అనుగ్రహించారు. ఒక చర్చికి వెళ్ళటం జరిగిందండి. ఆ చర్చిలోనే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఆ చర్చిలోనే ఆత్మీయంగా బలపరచబట్టడానికి కూడా ప్రభు నాకు సహాయం చేశారండి. ఆ దినాల్లో బయటకు నేను సాక్ష్యం చెప్పడం అనేది నాకు తెలియదండి. స్వతహాగా మనుషుల ముందు నిలబడి మాట్లాడటానికి అంత నాకు ధైర్యం లేదండి. నలుగురు ముందు కూడా నిలబడి నేను మాట్లాడలేను. అలాంటి ప్రభు నన్ను బలపరచడం జరిగింది. ఒకరోజు అది ఆదివారము, గుంటూరులో చదువుకుంటున్న దినాలు, ఉదయకాలము ఆరాధన అయిపోయిందండి. సాయంత్రం నేను చర్చికి వచ్చాను ప్రార్థన చేసుకుందామని. ఎవరు లేరు అక్కడ చర్చిలో, నేను ప్రార్థన చేసుకుందామని వచ్చాను. మోకరించినప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు అన్నాడు, నువ్వు లేచి ఇప్పుడు సాక్ష్యం చెప్పన్నాడు. ప్రభువా, ఎవరు లేరు కదా అన్నాను. లేచి నిలబడి చెప్పు అన్నాడు. అప్పుడు ప్రభుతో అన్నాను, నిజమే నాయన, మనుషులుంటే ఎట్టావు నేను చెప్పలేను, ఎవరు లేరు కదా చెప్తాలయ్యా అన్నాను. ఇలాంటి పుల్పిట్ మీద నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని నా సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించానండి. వాస్తవానికి ఎవరు లేరు అక్కడ, కానీ నా ప్రభు ఉన్నాడు అక్కడ, దేవదూతలు ఉన్నారు. నా కంటికి కనబడట్లా, కానీ ప్రభు అక్కడ ఉన్నాడు నాకు తెలుసు. ఎప్పుడైతే అలా సాక్ష్యం చెప్పడం ప్రారంభించానో, చెప్తా ఉన్నానో, దేవుని యొక్క బలమైన శక్తి, అభిషేకం నా మీదకు రావటం నేను గమనించాను. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, బోధిగంతముల వరకు నాకు సాక్షులయ్యందరు. నాలో ఉన్న పిరిగితనం దేవుడు తొలగించాడండి. నన్ను పరిశుద్ధాత్మతో నింపటం జరిగిందండి. ఆ రోజు నేను సాక్ష్యం చెప్పాను. ఒక వారం తర్వాత అదే చర్చిలో ఒక 150 మంది ఉంటారు. ఆ చర్చిలో సాక్ష్యం నా రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభు నాకు సహాయం చేశాడండి. ఆ రోజు నుంచి ప్రభు నన్ను వాడుకోవటం కూడా ప్రారంభించాడండి. ఆ గుంటూరులో నేను ఏ సహవాసానికి వెళ్తున్నానో వాళ్ళకి చాలా బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయండి. అనేక బ్రాంచ్ చర్చెస్కి నా సాక్ష్యం చెప్పడానికి నన్ను పంపించేవారండి. ఆ విధంగా నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చాడండి. నేను వినకొండలో ఉన్న దినాలలో ప్రారంభంలో సియోను ప్రార్థన మందిరం అంటే భక్సింగారి సహవాసానికి వెళ్ళానండి. కొన్ని నెలలు మాత్రం వెళ్ళాను. ఆ తర్వాత మా ఇంట్లో తెలిసిపోయింది. ఆ తర్వాత రహస్యంగా కొంతకాలం తర్వాత వినకొండలో మరొక సహవాసం దగ్గర కూడా వెళ్ళాను. ఆ తర్వాత అది కూడా తెలిసిపోయింది మా అమ్మ నాన్నకి. తెలిసిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళి, మా అబ్బాయిని మీరు పాడు చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని కుర్బానీ చేస్తానన్నాడు మా నాన్నగారు. అయ్యా, మీ అబ్బాయిని మేమేం పాడు చేయలేదు. ఆ రేడియోలో దేవుని మాటలు విని మారు మనసు పొందాడు, సత్యం తెలుసుకున్నాడు, మా దగ్గరికి వస్తూ ఉన్నాడు, అంతే అండి. మాది సత్యం కాదా, మాది మార్గం కాదా అని చెప్పేసి పాస్టర్ గారిని తిట్టి
అక్కడ నుంచి తీసుకొచ్చేసాడు. ఆ తర్వాతే నేను ఐటీకి వెళ్ళటం జరిగింది. అక్కడ 2 సంవత్సరాలు చదువుకున్నాను. ఆ దినాల్లోనే దేవుడు నన్ను బలంగా వాడుకోవటం జరిగింది. అక్కడున్న దినాల్లోనే మరి బాప్తిస్మ కూడా తీసుకోవటం జరిగింది. అంటే గుంటూరులో తీసుకోలేదు, అక్కడ చదువుతున్న దినాల్లోనే వినకొండలో మరి అంతకుముందు సావాసానికి వెళ్ళమని చెప్పాను కదా, వారే నాకు బాప్తిస్మ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మొదటగా మా నాన్నగారికి చెప్తే ఒప్పుకోలే. నువ్వు బాప్తిస్మ తీసుకుంటే నేను ఇంట్లోంచి వెలివేస్తా ఉన్నాను. కొంతకాలం నేను వెయిట్ చేశాను, కానీ మా అమ్మ నాన్న ఎవరు సహకరించేది ఒప్పుకునేటట్లేరు. ఇంకా వాళ్ళకి చెప్పకుండానే బాప్తిస్మ కూడా తీసేసుకున్నానండి. గుంటూరులో 2 సంవత్సరాలు ఐటీఐ చదివిన తర్వాత కొన్ని వర్క్స్ కూడా నేను చేస్తూ ఉండేవానండి. ఆర్టీసీలో 1 సంవత్సరం అప్రెంటిస్ చేశానండి. ఆ తర్వాత చెప్పుల షాపులో పనిచేసేవానండి. నేను ఇంటికి పెద్ద కుమారుని, కొన్ని పనులు చేస్తా నా ఇంటికి సహకరించేవాడిని. నాకు అప్పటికి ఇంకా జాబ్ ఏమి లేదు, నాకు అదే జాబ్. ఇంకా ఆ దినాల్లోనే వినకొండలో ఉన్న ఒక సహవాసం మందిరానికి వెళ్తా, సేవకులు లేనప్పుడు పరిచర్లో నేను సహకరిస్తూ ఉండేవాడిని సేవకులతో పాటుగా. అక్కడున్న దినాల్లోనే అనేక స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి కూడా ప్రభువు నాకు సహాయం చేస్తూ వచ్చారు. మా ఇంట్లో వ్యతిరేకత అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. చివరికి వాళ్ళు విసిగిపోయారు. పెద్దలు కావచ్చు, మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, మా బంధువులు కావచ్చు, చెప్పి విసిగిపోయారు. బాప్తిస్మ తీసుకున్న తర్వాత, అంటే తీసుకున్నప్పుడు తెలియలేదు వాళ్ళకి, నేను తీసుకున్న కొంతకాలానికి తీసుకున్న సంగతి వాళ్ళకి తెలిసింది. అదొకటైతే ఇక నేను సాక్ష్యం ఇవ్వటము, సువార్త ప్రకటించటము, దేవుని పనులు సహకరించటము చేస్తూ ఉండేవాడిని. ఒకవైపు వర్క్ చేస్తూ ఉండే, చెప్పుల షాపులో పనిచేస్తూ ఉండేవాడిని. అయితే మా అమ్మా నాన్నగారికి ఒత్తిడి పెరిగిపోయింది. ఎందుకంటే మా నాన్నగారు మసీదులో పెద్ద అజా ఇస్తారు, ఆయన 5 పూట్ల నమాజ్ చేస్తారు ఆయన. ఇక మత పెద్దలందరూ కూడా మా నాన్నగారికి చెప్పారు, మీ అబ్బాయిని మీరు మార్చుకోలేకపోయారు, మీ అబ్బాయి అనేక స్థలాలకు వెళ్ళి ఎంతోమందికి సాక్ష్యం చెప్తా ఉన్నాడు, అల్లా గురించి వ్యతిరేకంగా చెప్తా ఉన్నాడు అని మా నాన్నగారిని ఇబ్బంది పెట్టడం జరిగింది. మీ అబ్బాయిని కానీ ఇంట్లో ఉంచితే మిమ్మల్ని అందరినీ సమాజం నుంచి వెలివేస్తాము, మీ అబ్బాయితో మాట్లాడాలి అన్నప్పుడు మా అమ్మ నాన్నగారు ఆ మాట నాకు చెప్పారు. మత పెద్దలు వచ్చి నీతో మాట్లాడతారట. నేను బాగా ప్రార్థన చేసుకుని ఎదురు చూస్తున్న ఆ దినాలన్నమాట. ఒకరోజు ఉదయకాలము ఫరజ్ నమాజ్ ముగించుకున్న తర్వాత మా నాన్నగారు మత పెద్దలందరూ కూడా మా ఇంటికి రావడం జరిగిందండి. ఆ రోజు నాతో మాట్లాడారు. ఎంతో కాలం నుంచి నీ విషయం చూస్తున్నావు బాబు, నువ్వు మసీదుకి రమ్మంటే రావట్లేదు, నువ్వు మారింది కాక అనేకులు మారుస్తున్నావు, అనేక స్థలాలకు వెళ్ళి యేసుప్రభు అట్టాటోడు లేకపోతే అల్లా అట్టాటోడు అని చెప్తున్నావు నువ్వు. ఆయన ప్రవక్త అయితే నువ్వు ఆయనకు వచ్చి దేవుడు అంటావు, ఇలా చెప్తున్నావు ఏమిటి అంటే, ఆయన ప్రవక్త కాదండి, ఆయన నేనే మార్గం సత్యం జీవం అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడును తన ఎదుగు చేరలేడు అన్నాడు. మన మోక్షానికి వెళ్ళాలంటే ఆయన ఒకటే అండి మార్గం. ఆయన మన పాపాల కోసం చనిపోయాడు, రక్తం గార్చాడు, కుర్బానీ అయ్యాడు, మరణించి తిరిగి లేచినవాడు. మన పాపాలు ఆయన దగ్గర క్షమాపణ ఉంది, మన పాపాలు క్షమించడానికి ఆయన ఒక్కడే అధికారం ఉందని చెప్పారు. ఇక లాభం లేదనుకున్నారు వాళ్ళు. నీవు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో వాళ్ళందరినీ వెలివేస్తావు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే, నేను వెలివేసేస్తున్నావు అన్నారు. ఆ పెద్దలు మా నాన్నగారిని కూడా భయపెట్టారు. మీ అబ్బాయిని వెళ్ళగొడతారా లేదు ఇప్పుడు, లేకపోతే మిమ్మల్ని అందరినీ వెలివేస్తామంటే మా నాన్నగారు చెప్పారు వాళ్ళందరి ముందు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోరా, నీవు ఉంటే తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కావు, మేము ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాం, నీ దారి నువ్వు చూసుకున్నాడు. వాళ్ళందరి ముందు ఒకటే మాట నేను చెప్పాను, యేసు ప్రభు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేనండి. ఆయన నా కోసం ప్రాణం పెట్టారు, రక్తం కాచారు, నా గొప్ప శాంతినిచ్చారు, రక్షణ ఇచ్చారు. ఆయన నా కోసం ప్రాణం పెట్టారు, నా ప్రభు కోసం ప్రాణమైన పెడతాను, కానీ ఆయన విడిచిపెట్టి నేను ఉండలేదని చెప్పానండి. అదే మాట నేను చెప్పానండి. వెంటనే మా నాన్నగారు పెద్దలందరూ కూడా ఇట్లా ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సింది అలా వెళ్తానండి అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారండి. సూట్ కేసు సర్దుకొని 2-3 జతల బట్టలు సూట్ కేసులు సర్దుకొని నేను బయలుదేరుతా ఉన్నాను. మా అమ్మగారు ఏడుస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తావురా మమ్మల్ని విడిచిపెట్టి. ఒకవైపు మా అమ్మ ప్రేమను లాగుతూ ఉన్నారు.
మరొక వైపు యేసుక్రీస్తు ప్రేమ నా ముందున్నది. తల్లిని తండ్రిని గౌరవించమని సన్మానించమని బైబిల్ చెప్తా ఉందండి. అదే బైబిల్ ప్రభు ఈ విధంగా చెప్పారు. ఒకడు తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడన్నాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడన్నాడు. నాకు తల్లి తండ్రి కూడా కావాల్సిందే, కానీ అంతకంటే ఎక్కువగా నాకు ప్రభు కావాలండి. ఆ ప్రభు కోసం నేను బయటకు వచ్చేసాను. మా మత పెద్దలు ఒక మాట చెప్తూ ఉండేవారు, మాకే ఖద్మోకే నిచ్చే జనతయ అనేవారు. తల్లి పాదాల కింద, తల్లి పాదాల దగ్గర స్వర్గముందిరా అనేవాడు. కానీ తల్లి పాదాల దగ్గర కాదండి. యేసుక్రీస్తు శిలువ చెంత మాత్రమే ప్రతి పాపికి క్షమాపణ ఉంది, రక్షణ ఉన్నది, నిత్యజీవం ఉన్నది. అది అనుభవపూర్వంగా నేను ఎరిగాను. తల్లి కంటే మించిన క్రీస్తు ప్రేమ నన్ను ఆవరించినప్పుడు అందరినీ విడిచిపెట్టేసి బయటకు వచ్చేసానండి. నాకు తెలిసింది ఒకళ్ళే. ఇక నా బంధువుల దగ్గరికి వెళ్తే ఎవరినూ చేసుకుంటారు చెప్పండి. వెనుకొండలో ఒక సహవాసానికి వెళ్తున్నాను చెప్పాను కదండి. ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళానండి. వాళ్ళని ఎంతో ఆదరించారు, చేర్చుకున్నారండి. అలాగా వారి పరిచయంలో సహకరిస్తూ ఉన్నాను. ఒకరోజు మా అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చి ఎందుకో ఏడుస్తూ ఉన్నాను ప్రార్థనలో. యేసు ప్రభువా, ఈ ఊర్లోనే ఉన్నాను కానీ మా అమ్మ నాన్నగారు ఈ ఊర్లో ఉన్నారు, కానీ ఇంతకాలం అయినా సరే ఒక్కరు కూడా నా దగ్గరికి రాలేదయ్యా, అందరు నన్ను విడిచిపెట్టేశారయ్యా అంటే ప్రభు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధిలో ప్రభు నాతో మాట్లాడటం జరిగింది. నా కుమారుడా, ఎవరో వెలివేశారంటావేమిటి? నేనే నిన్ను బయటికి తీసుకొచ్చాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా సేవ చేయి, నేను నీకు తోడై ఉంటా అన్నారు. ప్రభు చెప్పిన ఆ మాటతో ఎంత ధైర్యం వచ్చేసిందంటే, మన మార్గాలు ఆయన మార్గాలు మన మార్గాలు వంటివి కావు, ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదండి. మనుషులు ఎవరో వెలివేశారు అనుకుంటున్నాం మనం, మనుషులు ఎవరు విడిచిపెట్టారు అనుకుంటాం, కానీ ఆయన పని చేయడానికి, ఆయన సేవ చేయడానికి నాకు ఇంకా ద్వారం తెరిచాడండి. ఒకప్పుడు ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వెళ్తే భయంతో వెళ్ళేవాడిని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాను. నన్ను నిలదీసేవారు, నన్ను తిట్టేవారు, బాధ పెట్టేవారు, అలాంటి పరిస్థితులు. కానీ ఈరోజైతే బయటకు వచ్చేసానండి పూర్తిగా. ఈరోజు స్వేచ్ఛగా ప్రభు సేవ చేయడానికి దేవుడే ద్వారం తెచ్చాడండి. నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు కూడా మీకు చెప్తాను. యేసు ప్రభు కొరకు కొన్ని శ్రమలు నా జీవితంలో దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాను, ఇంకొన్ని మీకు చెప్తాను. ఒకరోజు అప్పటికి ఇంకా వెలివేయబడలేదండి. నేను రక్షించబడిన కొత్త దినాలు అవి, ఇంట్లో తెలిసిపోయింది. ఆ దినాల్లో ఒక శ్రమ గురించి మీకు చెప్తాను. మా నాన్నగారు ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారండి, వేరే ఊరు వెళ్ళిపోయారు. మా అమ్మగారు ఇంట్లో ఉన్నారు. అప్పటికి చాలా కాలం అయింది ప్రార్థనకి వెళ్ళక, ఇంట్లో తెలిసిపోయింది కదండి, బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ రోజు మా అమ్మగారికి చెప్పానమ్మా, ఈరోజు కొంచెం పని ఉందమ్మా, బయటికి వెళ్ళొస్తానని చెప్పాను. అది ఆదివారం కదా, ఆదివారం అంటే బయటికి వెళ్ళడానికి మా ఇంట్లో అవకాశం లేదు. బయటికి వెళ్తే చర్చికి వెళ్తాను తెలుసు. మా అమ్మగారికి అనుమానం వచ్చింది, మీ నాన్నగారు కూడా లేరు, బయటికి వెళ్ళడానికి లేదు. లేదమ్మా నాకు పని ఉంది, నేను వస్తానని చెప్పేసి త్వరగా బయటకు వచ్చేసాను. నేను ఏ ఇంట్లో రేడియోలో సువార్త విని మారుమూసి పొందానో వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నేను. అయితే నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్తా ఉంటే మా అమ్మ నా వెనక రావటం గమనించాను. నేను లోపలికి వెళ్ళిపోయాను వాళ్ళ ఇంట్లోకి, కానీ మా అమ్మగారు బయట ఉండి కేకలేస్తా ఉంది, ఎరా బయటకు వస్తావా లేదా? ఇంకా అమ్మగారి కేకలకి బయటకు వచ్చేసాను. ఎరా పని ఉందని చెప్పేసి వీళ్ళ ఇంటికి వెళ్తావు అంటే ప్రార్థనకి చర్చికి వెళ్ళటానికే కదా అని 2 దెబ్బలు వేసేసింది, కొట్టేసింది. ఇంటికి వెళ్తావా లేదని వెంటనే మా ఇంటికి పరుగున వచ్చేసానండి. ఒక చిన్న వంటగది ఉంది, ఆ గదిలోకి దూరిపోయాను నేను. బయట నుంచి మా అమ్మగారు గడేసేసారు. మీ నాన్న వస్తే తప్ప అప్పుడు దాకా నేను గడి తీయను, మీ నాన్న వచ్చి నేను ఎంత తేల్చుకుంటాడు అని చెప్పడం జరిగింది. ఆ చిన్న గదిలో నాకు ఏడుపు వస్తూ ఉంది, దుఃఖం వస్తూ ఉంది. అప్పటికే కొన్ని గంటలు అయిపోయింది. అమ్మ తలుపు తీయమ్మా అంటే, తలుపు తెరవనరా, మీ నాన్న రావాలరా అంటుంది. ఇక నేనేం చేశానంటే పక్కన ఆ గదిలో సుత్తి ఉంటే ఆ సుత్తి తీసుకుని తలుపు కొట్టేశాను. అదొక రేకులతో కూడిన తలుపు అనమాట. ఆ రేకు ఉడిపోయింది. నేను చేయి బయట పెట్టి గడి తీసేసాను. అప్పటికి ఆ రేకు తగిలి రక్తం కారుతా ఉందండి. మా అమ్మగారు పరుగులు వచ్చి మరలా కొట్టారు. పేరా తలుపులు కూడా పగల కొడతావు, ఇంత తెగిస్తావని. ఇక అక్కడ ఉండటానికి నాకు మనసు లేదు. మమ్మల్ని అలా పక్కకు నెట్టేసి పరిగెత్తారండి. ఎక్కడికి వెళ్ళానంటే ఊరికి వెళ్ళిపోయారు. పొలాలకు వెళ్ళిపోయి కొన్ని గంటలు భారంగా కన్నీళ్లతో ప్రార్థన చేసి ప్రభువుకు చెప్పాను, అయ్యా ఇప్పటికే శ్రమలు ఎక్కువైపోతూ ఉన్నాయి,
నేను ఏం చేయమంటావు? నేను ఇంటికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు, నేను వెళ్ళి ఏదో ఒక నీ సేవ చేసుకుంటా, చర్చిలో పడి ఉంటానంటే ప్రభు ఒక మాట అన్నారు, నా కొరకు నువ్వు ఇంకా అనేక శ్రమలు అనుభవించాలి, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారు. అనేక సార్లు శ్రమల్లో కష్టాల్లో మనం ఏమనుకుంటామంటే శ్రమలకు దూరంగా పారిపోదాం అనుకుంటాం. కానీ శ్రమల బడిలో ప్రభు నేర్పించే పాఠాలు ఎంతో విలువైనవండి. ఆ రోజు ప్రభు ఇంటికి వెళ్ళు, భయపడబాకన్నారు. అలా వాళ్ళే నన్ను వెలివేసేంత వరకు ఇంట్లోనే ఉండి అలా ప్రభు నేర్పించే అనేక పాఠాలు నేర్చుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశాడండి. ఒకరోజు మా నాన్నగారు మిషన్ కొడుతున్నారు, టైలర్ అండి. ధైర్యం చేసి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను మా నాన్నకి. నాన్న, యేసు ప్రభు ప్రవక్త మాత్రం కాదు నాన్న, ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు, దేవుడై ఉండి మానవుడిగా వచ్చాడు, ఏ పాపం లేదు నాన్న, పాపుల కోసం రక్తంగా వచ్చాడు, మరణించి తిరిగి లేచి సజీవుడు నాన్న, ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా మోక్షానికి వెళ్ళరు నాన్న అని చెప్తా ఉంటే మా నాన్న కోపం వచ్చేసింది. ఎరా, నీవు నీ క్రైస్తవులు మోక్షానికి వెళ్తారు, ఇంతమంది ముస్లిం ప్రజలందరూ నరకానికి వెళ్తారా అని ఆ కత్తెర తీసుకొని పొడవబోయాడు మా నాన్న. నా పని అయిపోయింది అనుకున్నాను. కానీ మా అమ్మగారు గమనిస్తున్నారు. వెంటనే మా నాన్నగారిని నెట్టినప్పుడు కత్తెర కింద పడిపోయిందండి. ఆ రాత్రి మరణం ఉండి తప్పించాడు. ఇలాగా కొన్ని శ్రమలు ప్రభు నామం కొరకై భరించడానికి ప్రభు నాకు సహాయం చేశారు. వాటి ద్వారా ఎన్నో శ్రేష్టమైన పాఠాలు ప్రభు నాకు నేర్పించాడండి. మనము విరవబడినది ఆశీర్వాదం లేదండి. ప్రభు కొరకు ఏదో చేద్దాం అనుకుంటాం, వాడబడదాం అనుకుంటాం. కానీ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినప్పుడే కాదు, ఆశీర్వదించి విరిచాడండి. విరిచి వడ్డించమని చెప్పాడు. నా జీవితాన్ని కూడా ఆయన ఎంతో విరిచాడండి. ఆయన విరిచి అనేకులకు దీవెనకరంగా నన్ను మార్చాడండి. 2002 సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తారీఖున ఆ విధంగా నేను ఇంట్లోంచి వెలివేయబట్టడం జరిగిందండి. ఆ రోజు నుంచి పూర్తి సేవలో నేను అడుగుపెట్టానండి. నేను ఏ సహవాసంలో అయితే ఆత్మీయంగా బలపరచబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, అక్కడే ఉండి ప్రభు పరిచయంలో సహకారిగా ఉంటుండేవాడిని. నాకు మందిరమే ఇల్లు. ఆ సేవకుని ఇంట్లో భోజనం చేసేవాడిని. వారు ఎక్కడ పరిచయం అంటే అక్కడికి వెళ్ళేవాడిని, మందిర పనిలో సహకరించేవాడిని. మందిరంలో 3 సంవత్సరాలు పడుకున్నానండి. అదే నా ఇల్లు. నా పెళ్లి గురించిగా, నా భవిష్యత్తు గురించి నేను ఏం ఆలోచించలేదు. ఆయన చిత్తం ఏమై ఉందో అదే నెరవేర్చాలి, ఆయన చిత్తమే జరగాలని ప్రార్థన చేసుకున్నానండి. మరి నేను పరిచయంలో అప్పటికే సహకరిస్తూ ఉన్నాను. పెద్దలు, నువ్వు పెళ్లి చేసుకోవాలి బాబు అన్నారు. సార్ కొంచెం టైం ఉందిలే, ఇప్పుడు ఎందుకు లేదు, ఎందుకంటే నాకంటూ ఇప్పుడు అన్నీ విడిచిపెట్టి వచ్చేసాను. నాకేం జీతపత్యాలు లేవు ఇప్పుడు సేవలు. వాళ్ళు ఇస్తే తింటాను, లేకపోతే లేదు. ఇప్పుడు నన్ను గురించి ఎవరు ఆలోచిస్తారు, నాకు ఎవరు పెళ్లి చేస్తారు, ఇప్పుడే వదిలేండి అని దాటేస్తాను. కానీ వాళ్ళు చెప్పారు, ప్రభు చూసుకుంటాడు బాబు, నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పారు. సరే, దేవుని చిత్తమే చేసుకుంటా అని చెప్పారు. ఆ విధంగా సేవకులు కొంతమంది పెద్దలు కలిసి నా వివాహం చేయటం జరిగిందండి. నా భార్య, ఆమె కూడా ఒక విశ్వాసి, ముస్లిం కుటుంబం ఉండి ఆమె కూడా మారు మనసు పొందింది. ఒకప్పుడు ఆమె పేరు మస్తాన్ బి, ఇప్పుడు మానస ప్రెస్కిల్లా ఆమె పేరు. ఊట్కూరు అనమాట మా అత్తగారు ఊరు. మా అత్తగారు, నా భార్య, వాళ్ళ అక్క చెల్లెలు వారందరూ అప్పటికే మారు మనసు పొంది ఉన్నారు. ఊట్కూరులో బక్సింగారి సహవాసానికి వెళ్ళేవారు. అక్కడున్న సేవకులు, ఇప్పుడు ఇక్కడ వినుకొండలో ఉన్న సేవకులు వారు కలుసుకొని మాట్లాడటం జరిగిందండి. ఒకరోజు వెళ్ళి చూడటం జరిగింది. అలాగా దేవుని చిత్తంలో వివాహం జరిగిందండి. వివాహము కాకముందు నేను చేసుకుపోయిన భార్య విషయంలో ఒక ప్రార్థన చేశానండి. ప్రభువా, ఇప్పుడు మేము చూడటానికి వెళ్తూ ఉన్నాము, ఆ అమ్మాయి చేసుకోవటం మీ చిత్తము కాదు నాకు ఎలా తెలుస్తుంది? విశ్వాసి కావచ్చు, కానీ ఆమె మీ చిత్తంలో ఉంటే అది మీ చిత్తమని ఎలా తెలుసుకుంటానంటే, ప్రభువా, నేను వెళ్ళిన తర్వాత ఆమె రక్షణ సాక్ష్యాన్ని అడుగుతాను, ఆమె ఎలా రక్షించబడిందని. ఆమె రక్షణ సాక్ష్యాన్ని సరిగా చెప్పినప్పుడు అది నీ చిత్తమని నమ్ముతానయ్యా. నేను కూడా నా సాక్ష్యం చెప్తాను అందరి ముందు, నాకు అవకాశం ఇవ్వండి. ఆ సాక్ష్యం వింటున్నప్పుడు నా హృదయంలో సమాధానం రావాలి అని ప్రార్థన చేసుకున్నానండి. వెళ్ళామండి. ఊట్కూరు వెళ్ళిన తర్వాత ఇక్కడ మందిరంలో కూర్చోబెట్టారు. అప్పుడు నేను అడిగాను, మీరు ఎలా మారు మూసి పొందారు, మీ సాక్ష్యాన్ని చెప్తారంటే, నేను చేసుకుపోయే భార్య కూడా అందరి ముందు లేచి నిలబడి తాను ఎలా మారు మూసి పొందింది, రక్షణ పొందిందో తన సాక్ష్యం చెప్పింది. ఆమె సాక్ష్యం చెప్తుండగానే నా హృదయంలో ప్రభు నిశ్చయితనిస్తా ఉన్నాడు. నేను ఏది అడిగానో అది. నేను కూడా లేచి నేను ఎలా రక్షించబడ్డానో సాక్ష్యం చెప్పానండి. ఇప్పుడు నాకంటూ ఆస్తిపాస్తులు లేవు, నాకంటూ ఎవరు లేరు, నా తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు. ఇప్పుడు అందరూ ఉన్నప్పటికీ విడిచిపెట్టేశారు. నేను మందిరంలో ఉంటున్నాను, పరిచయంలో సహకరిస్తున్నాను.
ఇది నా సాక్ష్యం, మీ ఇష్టమైతే చేసుకోండి, నా హృదయంలో అయితే సమాధానం ప్రభు ఇచ్చాడని చెప్పాను. అక్కడికక్కడే అండి నేను చేసుకుపోయి నా భార్య కూడా నాకు కూడా సమాధానం ప్రభు ఇచ్చాడు, నాకు కూడా ఇష్టమే చెప్పింది. అందరి ముందు ఇద్దరు మేము ఒప్పుకున్నామండి. అయితే సేవకులతో ఒక మాట చెప్పాను, ఒక 5 నిమిషాలు ఈ అమ్మాయితో మాట్లాడటం నాకు అవకాశం ఇస్తారా అని అడిగానండి. ఒక చిన్న గదిలో కూర్చోబెట్టారండి. అందరు చూస్తుండగా మేము మోకరించాము. మేము అడిగాను, నీ హృదయంలో నిశ్చయిత ఉందా నన్ను చేసుకునే విషయంలో? నీ సమాధానం ఇచ్చాడా అంటే, అవునండి ప్రభు నాతో కూడా మాట్లాడాడు, నా హృదయంలో ఆ సమాధానం ఇచ్చాడు, ప్రభు నాతో కూడా మాట్లాడాడు, నాకు ఆ నిశ్చయిత ఇచ్చాడు. అయితే ఒక మాట నీకు చెప్పాలనుకుంటున్నాను, నన్ను చేసుకుంటే అన్ని సుఖాలు అనుకోబాకు, నా ముందు ఎన్నో కష్టాలు ఉన్నవి, కానీ ప్రభు మనల్ని విడిచిపెట్టడు. ఎన్ని కష్టాలైన ప్రభు కోసం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగినప్పుడు, అవునండి యేసు ప్రభు కోసము ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను, నేను మీతో పాటు ఉంటానండి అని చెప్పిందండి. ఎంతో సమాధానంగా మేము బయటకు వచ్చామండి. అదే చెప్పాం పెద్దలకి. ఇక మా వెనుకొండకి మేము వచ్చేసామండి. ఆ తర్వాత నా భార్య యొక్క కుటుంబీకులు, మా అత్తయ్య, ఆమె కూడా విశ్వాసే, కానీ అబ్బాయి చూస్తే బాగానే ఉన్నాడు, సాక్ష్యం బాగానే ఉంది, కానీ వెనక ఎవరు లేరు, ఆస్తిపాస్తులు ఏమి లేవు. మరి ఈ అబ్బాయిని చేసుకుంటే అనేక శ్రమలు వస్తాయేమోనమ్మా, వేరే సంబంధం చూద్దాంలే అన్నట్టుగా నా భార్యతో అన్నప్పుడు నా భార్య చెప్పిందంట, నాకు విశ్వాసం ముందు భాగ్యవంతుడు కావాలని ప్రార్థించాను, నాకు దేవుడు ఇచ్చాడు, ఇప్పటికీ నా హృదయంలో ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు, నేను ఆయన్ని చేసుకుంటా అని చెప్పి. సరేనా మా ప్రభు నీతో మాట్లాడితే దేవుని చిత్తం మీద చేసుకోమా అని మా అత్తయ్యడు ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా దేవుని చిత్త ప్రకారం మా వివాహం జరిగిందండి. 2005 సంవత్సరము సెప్టెంబర్ 7వ తారీఖున వినకొండలో వివాహం జరిగిందండి. నా వివాహం జరిగే ఆ దినాల్లో మా సేవకులు ఏం చెప్పారంటే, బాబు మీ అమ్మా నాన్న దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని కూడా ఆహ్వానించు, నీకు తెలిసిన కొంతమంది బంధువులు కూడా చెప్పు, వస్తే వస్తారేమో కదా అన్నప్పుడు మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళండి. ముందు పెళ్లి కార్డు పట్టుకొని మా అమ్మా నాన్నగారు అన్నారు, చర్చిలో పెళ్ళికి మేము ఎందుకు వస్తాంరా అని అడిగారండి. నేను చెప్పాను, నేను పెళ్లి చేయమనట్లేదు కదా, పెళ్ళికి రమ్మంటున్నాను, బలవంతమే లేదు, మీ ఇష్టమైతే రండి అన్నారు. సరే చూద్దాంలే అన్నారు. ఆ తర్వాత కొంతమంది బంధువులు ఉన్నారు అదే ఊరిలో, వాళ్ళకు కూడా చెప్పానండి. వాళ్ళు మాత్రం నీ పెళ్ళి చూడాలందిరా వస్తామన్నారు. ఆ రోజు పెళ్ళి ఆ జరిగే సమయానికి నేను పిలిచిన వారందరూ వచ్చారండి. మా అమ్మ నాన్న తమ్ముళ్ళు చెల్లెలు వచ్చారు, మా బంధువులు కొద్దిమంది వచ్చారు. నా మ్యారేజ్ సిడీ కావాలంటే నా వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ ఉందండి, షేక్ మీరావాలని కొడితే నా వర్తమానాలు వస్తాయి, అలాగే నా యొక్క పెళ్లి సిడీ కూడా ఉంటుంది. మా అమ్మా నాన్నగారు తమ్ముళ్ళు చెల్లెలు అందరూ వచ్చారండి. ఎంతో ఘనంగా నా వివాహం జరిగించాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రభు కోసం మనం ఏదైనా కోల్పోతే నష్టపోతే దానికి రెట్టింపు దేవుడు ఇస్తాడండి. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అండి. ఎంతో ఘనంగా నా వివాహం జరిగించాడు దేవుడు. నన్ను ఎక్కడా సిగ్గుపరచలేదండి. నాకు ఏ అవసరం వచ్చినా నేను మనుషుల దగ్గర ఎక్కడ చేతులు చాపలేదండి. నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని. ప్రభు ఆశ్చర్యంగా నా ప్రతి అవసరత తీరుస్తూ వచ్చాడండి. వివాహానికి ముందు నేను వెలివేయబడిన తర్వాత 3 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాను, అంటే సేవలోనే ఉన్నాను. వివాహమైన తర్వాత 5 సంవత్సరాలు, మొత్తం వెలివేయబడిన తర్వాత 8 సంవత్సరాలు వినకొండలో ఆ సహవాసంలో పరిచర్యలో ఉంటూ అసిస్టెంట్ పాస్టర్గా ఉండి సేవలు సహకరిస్తూ వచ్చానండి. అప్పటికే దేవుడు 2 కుమారులు ఇచ్చాడండి. అయితే దేవుడు ఇచ్చిన నడిపింపును బట్టి నర్సరావుపేట పక్కన గోళ్లపాడు అనే గ్రామంలో ఒక 13 సంవత్సరాల క్రితము విశ్వాసంతో పరిచర్య ప్రారంభించడం జరిగిందండి. ఈ గోళ్లపాడులో దేవుడు చిన్న సంఘాన్ని ఇచ్చాడు, మందిరం కట్టబడింది, చిన్న గృహాన్ని ఇచ్చాడు. ఇక్కడ మరి సంఘ పరిచర్యను చూసుకుంటా అనేక ప్రాంతాలకు వెళ్ళి సాక్ష్యం ఇవ్వడానికి, దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రభు నాకు సహాయం చేస్తూ ఉన్నాడండి. నా వివాహము తర్వాత, వివాహం రోజు మా నాన్నగారు వచ్చారు, మా అమ్మగారు వచ్చారని చెప్పాను కదా. ఆ రోజు మా నాన్నగారు ఏమన్నారంటే, అరే అప్పుడప్పుడు మీ భార్యాభర్తలు వచ్చిపోతూ ఉండండి అని చెప్పాడు. ఆ విధంగా మా అమ్మా నాన్న ఇంటికి వెళ్ళడానికి అప్పుడప్పుడు నాకు అవకాశం దొరికిందండి. ఆ విధంగా నేను నా భార్య వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆదరించి అవసరమే కొన్నిసార్లు దేవుని మాటలు చెప్పి వస్తుండేవారు. ఒకరోజు నా భార్య కూడా మా నాన్నగారికి సువార్త చెప్తే మా నాన్నగారు అన్నారు, ఇక్కడికి మీరు వస్తే రండి, వచ్చి పోతూ ఉండండి, వచ్చి ఈ మాటలు మాకు చెప్పాకండి అని చెప్పినప్పుడు నా భార్య అంది, లేదండి మీరు నరకానికి వెళ్తారని బాధ అండి, యేసు ప్రభువే మోక్షానికి మార్గము, మీరు నరకానికి వెళ్ళకూడదని
ఈ మాటలు చెప్తున్నామంటే మీరు నరకానికి వెళ్తారేమో మా బాధ అని మా నాన్నగారు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు చెప్పాక నాన్నగారు. అయితే దేవుని మహాకృప అండి, మా అమ్మగారు చెల్లెలు మాత్రము మా దగ్గరికి అంటే గోళ్లపాడుకు వచ్చినప్పుడు మందిరంలో కూర్చుంటారు, ప్రార్థన కూడా చేయించుకుంటారు, ప్రార్థన చేయమని కోరుకుంటారు. మా అమ్మ నాన్న కోసం, తమ్ముళ్ళు చెల్లి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా దయచేసి ప్రార్థన చేయండి వారి రక్షణ కోసం. ప్రభు ఒక వాగ్దానం చేశాడండి, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షించబడగలరు. ప్రభు నమ్మదగిన దేవుడు. కొందరి జీవితాల్లో వెంటనే జరగవచ్చు, ప్రార్థనకు జవాబు వెంటనే రావచ్చు, కొన్నిసార్లు అనేక సంవత్సరాలు పట్టవచ్చు, కానీ ప్రార్థనకు జవాబు వచ్చి తీరుతుందండి. మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచిపెట్టాడు. ఏదో ఒక రోజు నా ఇంటి వారందరూ మారు మనసు పొందుతారని ప్రార్థిస్తూ కనిపెడతా ఉన్నాను. దయచేసి ప్రార్థన చేయండి. మరి మా ఇద్దరు కుమారుడు, పెద్దవాడి పేరు స్టీఫెన్ పాల్, చిన్నవాడి పేరు జాన్ వెస్లీ. పెద్దవాడు సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్నాడు, చిన్నవాడు 9th చదువుతున్నారు. వాళ్ళు కూడా ప్రభు సేవకే సమర్పించాం, ప్రభు కొరకు పెంచుతున్నాము. మా చిన్న పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడిప్పుడే మా బంధువులు, సంబంధీకులు మేము వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా సువార్త ప్రకటిస్తామండి. మా బంధువుల దగ్గరికి వెళ్ళినా సరే, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మా పని అది, సువార్త ప్రకటిస్తాం, వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడిప్పుడే కొంత ఇస్తూ ఉన్నాడు. కొంతమంది ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు, సువార్త వింటున్నారు. వెనుకొండలో మరి గుంటూరులో ఉన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, అది వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటామని చెప్పాను కదా, మరి ఈరోజు కూడా ఆమె విశ్వాసంలో ఉంది. ఇంకా పూర్తిగా ప్రభువులోకి రాకపోయినా మేము వెళ్ళినప్పుడు వెంటది ప్రార్థన చేయించుకుంటాం. ఆ విధంగా మా బంధువుల కోసం ప్రార్థన చేస్తుండగా ఒక యవనస్తుడు అద్భుతంగా మారుమూసి పొందాడండి. ఈరోజు ప్రభు సేవలో ఉన్నాడు. బీహార్ బక్సర్ అనే ప్రాంతంలో ప్రభు పరిచర్యలో ఉన్నాడు. అతను ఇంకో రకమైన సాక్ష్యం అది. అక్కడ కూడా వెళ్ళి పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశాడు. మా పరిచర్య కోసం దయచేసి ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యాన్ని వింటున్న మీ అందరితో ఒకటే ఒక మాట, ముస్లిం ప్రజల గురించి చాలామందికి ఉన్న అవగాహన, వారు ఎంతో కఠినమైన వారు, వారందరూ ఉగ్రవాదులు అనుకుంటూ ఉంటారు. అందరూ ఉగ్రవాదులు ఏం కాదండి, అందరూ కఠినమైన వారేం కాదండి. వాళ్ళు ఎంతో భక్తి కలిగిన వారండి. పౌలు అంటాడు కదా యూదుల గురించి, వారు ఎంతో ఆసక్తి కలిగిన ప్రజలు, కానీ వారి యొక్క మార్గం సరైనది కాదు అంటాడు. ఈ ముస్లిం ప్రజలు సరైన మార్గంలో లేరు, కానీ వాళ్ళ హృదయాల్లో ఎంతో భక్తి ఉందండి. దయచేసి వారిని అపార్థం చేసుకోవద్దు, వారి కోసం ప్రార్థన చేయండి. నా సాక్ష్యం చెప్పడానికి అనేక స్థలాలకి దేవుడు నన్ను నడిపించి అవకాశం ఇస్తూ ఉన్నాడు. అయితే వెళ్ళిన ప్రతి స్థలంలో ఎన్నో వ్యతిరేకతలు నాకు వస్తూ ఉన్నాయి. ఎక్కడైనా సాక్ష్యం చెప్తున్నప్పుడు అక్కడ మసీదులోంచి ముస్లిం ప్రజలు వచ్చేవారు, వ్యతిరేకించేవారు, తిట్టేవారు, ఎన్నో ప్రశ్నలు వేసేవారు. వెళ్ళిన ప్రతి స్థలంలో వ్యతిరేకత ఉంది, కానీ ప్రేమతో వాళ్ళకి చెప్తా ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేయండి. నా చివరి వరకు నేను నమ్మకంగా ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు సేవ చేయడానికి ప్రార్థన చేయండి. ఈ ముస్లిం ప్రజల కోసం కూడా భారంగా ప్రార్థన చేయండి. వాళ్ళు నిజంగా రక్షించబడితే, నిజంగా వాళ్ళు కళ్ళు తెరబడితే వారు చివరి వరకు ప్రభులో ఉంటారండి. దయచేసి ఈ సాక్ష్యం విన్న వారందరికీ నా మనవిది, నా కోసం ప్రార్థన చేయండి.